అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి హైదరాబాద్ మీద మరోసారి కుట్ర ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద దీనికి సంబంధించి మీకు ఒక మంచి వార్త అయితే తీసుకొనొచ్చిన. ఓవైపు పేదల ఇళ్లపై విపరీతంగా ఒక విధ్వంసానికి సృష్టిస్తూ అర్ధరాత్రి, అపరాత్రి ఏ టైంలో ఎప్పుడు పడతారో, ఏ బుల్డేజర్ వచ్చి ఏ ఇంటి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు హైడ్రా మీద భయంతోటి రాష్ట్ర ప్రజానీకం, ఇటు హైదరాబాద్‌లో ఉన్నటువంటి పేదల బస్తీలన్నీ కూడా నానా భయంతో ఉంటే అసలు హైడ్రాకే సవాలు విసిరిండు ఒక ఎమ్మెల్యే. చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో ఎవ్రీడే హైడ్రా వర్సెస్ అరికపూడి గాంధీ కాడికి వచ్చింది ఇప్పుడు కథ. రైట్, ఏదైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. లేదు నేను ఏ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న నేపథ్యంలో కూడా గాజుల రామారంలో ఉన్నటువంటి ఒక భూమి సంబంధించి ఒక 317 ఎకరాల భూమికి సంబంధించిన విషయం ఈరోజు అత్యంత చర్చనీయాంశంగా మారిన మాట వాస్తవమే. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త ఏంటంటే బాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్, గాంధీ ప్రొడక్షన్ అని చెప్పేసి, అంటే ఒక మూడింటికి లింకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈరోజు షేర్లింగంపల్లిలో గెలిచినటువంటి అరికపూడి గాంధీ గతంలో టీడీపీ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొన్ని రోజులు కొనసాగడం జరిగింది. మళ్ళీ రెండోసారి షేర్లింగంపల్లిలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడుకు సంబంధించిన దాంట్లో ఒకసారి మీరే చూస్తే ఈ ఈ మూడు వ్యవహారంలో దీని చుట్టూ కూడా ఒక ల్యాండ్కు సంబంధించి ఒక ప్రభుత్వ ల్యాండో, లేకపోతే కబ్జా చేసిన ల్యాండో, లేకపోతే తనదే అని చెప్పుకుంటున్న అరికపూడి గాంధీదా, లేకపోతే లేదు ఇది ప్రభుత్వ ల్యాండే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ తొలగించినట్టు హైడ్రాకు సంబంధించిన దాని మీద మీకు కొన్ని విషయాలు అయితే చూపించే ప్రయత్నం చేస్తా. వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ అరికపూడి గాంధీ వర్సెస్ హైడ్రా. గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో ఆయనకు 317 ఎకరాల భూమి కబ్జా చేసిండని చెప్పేసి గతంలో హైడ్రా ఏం చేసింది, దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. అక్కడ గతంలో అరికపూడి గాంధీ చేసినటువంటి ఒక 13 ఎకరాల ఫెన్సింగ్ని పూర్తి స్థాయిలో తొలగించింది. దాంతోపాటు అంతకంటే ముందు ఆ తొలగించిన నేపథ్యంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రస్తుతం కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్లు మొన్న అక్టోబర్ 1వ తారీఖున వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దానికి అక్కడ ఎవరైతే ఇక్కడ ఈ ఫెన్సింగ్ సంబంధించిన దాని మీద వెళ్ళినటువంటి రెవెన్యూ సిబ్బంది మీద, హైడ్రా సిబ్బంది మీద అరికపూడి గాంధీ అక్కడ అతని అనుచరులు చేసిన వీరాంగం మామూలుది కాదు. అసలు మొత్తానికి మొత్తం రెవెన్యూ అధికారులను తిట్టడం, తర్వాత హైడ్రా అధికారులను వీలైతే అక్కడి నుంచి తరిమి చేయడం కూడా చూసినాం. దాంతోపాటు గత కొద్ది రోజులుగా ఆ ఎకరాలకు సంబంధించి ఆ 317 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆ గాజుల రామారం ప్రస్తుతం అది మేడ్చల్ జిల్లాలో ఉంటుంది, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటుంది అనమాట. దాని మీద ఇప్పుడు కొత్తగా ఏం చేసింది తెలుసా, ఇప్పుడు అరికపూడి గాంధీ హైడ్రా వేసినటువంటి ఫెన్సింగ్ని పూర్తిగా తొలగించేసి కొత్తగా ఫెన్సింగ్ వేసిండు. అది కూడా మీకు ఒకసారి ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి ఒకసారి. అంటే ఎంత ఓవైపు ఎవరినైనా కూడా నేను హైడ్రా క్షమించదు, మేము బుల్డోజర్లు ఎక్కువ తొక్కుతాం, బుల్డోజర్లతోటి పోతాం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అంటున్నా, లేకపోతే హైడ్రా కూడా ఇష్టానుసారంగా ఎవరిని పేదలిల్లు అని చెప్పేసి కాకుండా బస్తీల మీద పడి దాన్ని చేస్తున్నా కూడా ఈరోజు ఈ కొత్తగా ఫెన్సింగ్ వచ్చింది ఎక్కడ అంటే గాజుల రామారంలో ఉన్నటువంటి 317 ఎకరాల 307 సర్వే నెంబర్ 317 ఎకరాల భూమికి సంబంధించిన విషయం. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజాప్రతినిధులు, హైడ్రా కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఇక్కడ దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ కూడా వేసింది. ఇదే ల్యాండ్కి సంబంధించి ఒకసారి మీరు చూస్తున్న విజువల్స్ సంబంధించి దాంట్లో ఏదైతే ఉందో ఇది ఈ టోటల్ వేసిన దాంట్లో గతంలో ఆయన హైడ్రా మీద కొంచెం ఇబ్బంది పెడతా ఉంది, దాని మీద పడుతుంది, ఇది నా భూమే, నా ఇంతవరకు ఒక 5 సెంట్ భూమిలో కూడా ఇది హైడ్రా వేసినటువంటి ఫెన్సింగ్. ఇది మొత్తం ఎక్కడెక్కడ చేసుకొని నిన్న ఆదివారం రాత్రి సాయంత్రం అరికపూడి గాంధీ అనుచరులంతా కూడా అక్కడ వచ్చేసి దాదాపు ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు ఎక్కడ ఒకసారి మీకు వార్తలను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, కొన్ని షీట్లు వదిలిపెట్టి తిరిగి ఆదివారం పూర్తి స్థాయిలో మిథిలానగర్ వైపు బ్లూ షీట్స్తో ఫెన్సింగ్ వేసి హైడ్రాకు సవాల్ విసిరారని చెప్పేసి కూడా పేపర్లలో రాస్తున్నటువంటి మాట. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. సరే, ఈ విజువల్ చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అంటే
ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడిదక్కడ మేము 60,000 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటుంటారు. హైడ్రా దీనికి సమాధానం చెప్తుందా? లేకపోతే ప్రభుత్వం ఎవరైతే పేదల ఇళ్ళ మీద కూలగొట్టి ఈరోజు చిన్న పిల్లలు లేకపోతే వాళ్ళు తినే తిండికి సంబంధించిన మన్ను పోసిన బుల్డోజర్లు తీసుకుపోయిన హైడ్రా సిబ్బంది దీనికి సమాధానం చెప్తారా? లేదు ఇది ప్రభుత్వ ల్యాండే అని చెప్పేసి ఇల్లు కట్టుకొని కరెంటు బిల్లులు తీసుకొని అక్కడ ట్యాక్సులు కడుతున్నటువంటి వాళ్ళ మీద లేదు ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పిన రెవెన్యూ అధికారులు దీనికి సమాధానం చెప్తారా? అయితే దీని వెనక అసలు ఏంది బాబుకు సేమ్ సంబంధం అని అంటారు. అయితే వాస్తవానికి ఏమైందంటే ఈయన ఈ 317 ఎకరాల కోసమే షేర్లింగంపల్లికి సంబంధించిన దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అరికపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాట వాస్తవం అనేది అక్కడ స్థానికుల కదా అందరికీ తెలిసిన మాటే. దాంట్లో భాగంగా ఒప్పందమే ఈ 317 ఎకరాలు మీకు పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక మద్దతు లభించిన తర్వాత ఆయన పార్టీ మారినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తెలిసిన క్రమంలోనే మళ్ళీ ఏమైందో తెలియదు, ఏమైందో ఆ ఇద్దరి మధ్యలో ఆ డిఫరెన్స్ ఏమొచ్చిందో తెలియదు. అంటే ఈ మధ్యలో ఆయన మాట్లాడుతున్న విధానాన్ని పార్టీ మారలేదో లేకపోతే సరిగ్గా ఢీకొనలేక విధానం ఉందో ఏముందో తెలియదు. కానీ ఈ తెలియని క్రమంలోనే ఏమైందంటే ఈ ల్యాండ్ కోసం ఇది పూర్తిగా దాని స్ట్రక్చర్ అనమాట. మీరు ఒకసారి పెద్దగా చూసుకోండి. ఇది ఇక్కడ వేసింది ఈ టోటల్గా ఈ మార్కు నిన్న ఒక్కటే రోజు ఏది నిన్న ఆదివారం సాయంత్రం అంటే దగ్గర ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వాటు ఇంత జరుగుతున్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు హైడ్రా వచ్చి కొన్ని ఏరియాలలో ఇళ్ళు కొట్టిన మనం చూసినాం. ఆదివారాలు శనివారాలు సెలవు దినాలు కూడా హైడ్రా సిబ్బంది పనిచేయడం మనం చూసినాం. మరి ఇంత పెద్ద ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు హైడ్రా ఏం చేస్తుంది అంటే ఈ 317 ఎకరాలు పూర్తిగా ఈ అరికపూడి గాంధీకి స్వాధీనం చేసినట్టేనా? లేదు ఆ హైడ్రా అంటేనే అసలు ఇప్పుడు టచ్ చేస్తేనే మేము ఊకోము, హైడ్రాని ఎవరైనా టచ్ చేస్తే ఎంతవరకు అయితే పోతాం, దాంట్లో సపరేట్ పోలీస్ స్టేషన్లు పెట్టాం, వాళ్ళని అసలు హైడ్రా మీద వార్తలేస్తేనే కేసులు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మొత్తం హైడ్రా వేసిన ఫెన్సింగ్నే కూలగొట్టి కొత్తగా కట్టినటువంటి ఈ షీట్లు ఈ ఫెన్సింగ్ని ఏమంటారు? దాన్ని ప్రభుత్వం తీస్తుందా? తీసే క్రమంలో ఎక్కడి నుంచి దీని రాయబారం జరిగింది, ఆ ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ, ఆ తర్వాత డైరెక్షన్ ఎవరు, ఆ డైరెక్షన్ నుంచి ఇప్పుడు యాక్షన్కి ఓవర్ దిగుతారు, దీంట్లో హైడ్రా పాత్ర ఏంది? అన్యాకాంతరమైన భూములు ఇక పార్టీ మారిన తర్వాత లేకపోతే ఇంకో చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం క్లీన్ షీట్ వచ్చేస్తుందా? దీనికి సమాధానం చెప్తుందా? హైడ్రా చెప్తుందా లేకపోతే ప్రభుత్వం చెప్తుందా? ఎవరు దీనికి బాధ్యులు? ఈ 317 ఎకరాల ప్రభుత్వ ల్యాండు లేకపోతే అది కబ్జానో కోర్టు కేసో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆయన ఏమంటే నేను పూర్తి స్థాయిలో దీన్ని కొన్నా అని చెప్పేసి కూడా కొన్ని ప్రైవేట్ ఛానళ్ళకు మాట్లాడుతున్నటువంటి విధానం ఉంది. కానీ మరి ఏమైంది దీనికి అంటే ఇది ఈ ల్యాండ్కు సంబంధించిన దాని వల్ల అథెంటికేషన్ ఏంది, ఆయనని ఎవరు ఎన్నుకొని నడిపిస్తున్నారు, ఆయన ప్రొడక్షన్ హౌస్ ఎక్కడ, ఆయన ప్రొడక్షన్ హౌస్లో బాబు గారి డైరెక్షన్ ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి యాక్షన్ ఏం చేస్తున్నాడు, దాని మీద కూడా ఖచ్చితంగా జనాలు కూడా ఎవ్రీథింగ్ విల్ బి వాచబుల్. గాజుల రామారానికి సంబంధించి అక్కడే దాని పక్కనే ఉన్నటువంటి ల్యాండ్స్ ఏ విధంగా కూలగొట్టిరో అక్కడ ఎంతమంది నిరాశ్రయాలను చేసిందో హైడ్రా మనం చూసినాం. కానీ బడాబాబులకు ఓవైపు పేద ప్రజలకు ఓతీరుగా బడాబాబులని కాపాడతాం, పేద ప్రజలని ఇల్లులను కొట్టేస్తామని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ కుట్రలో భాగంగా ఈరోజు ఈయన విసిరినటువంటి సవాల్ అయితే ప్రభుత్వానికైతే పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం పంచాయతీ ఖచ్చితంగా బాబుగారి కాడికి పోతుంది. ఆ బాబుగారు చేసిన పంచాయతీ మరి ఎట్లుంటుందో చూడాలి. రేపు పొద్దున హైడ్రా వర్సెస్ అరికపూడి గాంధీలో ఎవరు గెలుస్తారు? నిజంగా హైడ్రా గెలిస్తే ప్రభుత్వ ఆస్తిని కాపాడినట్టు, అరికపూడి గాంధీ గెలిస్తే హైడ్రా కేవలం పేదలు నిరుపేదల సంబంధించినటువంటి ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకో ఒక సంస్థగా మిగిలిపోవడం ఖాయం. నమస్తే.